మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ ఉదయకాల సమయంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలంలో లేచి మరి ఎదుర్కోలేని గొప్ప భాగ్యం ప్రభు మీకు అందరికీ ఇచ్చి నమ్ముతున్నాను. మరొక మాట నేను చెప్పగలను, దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని యొక్క చిత్తంలో మీరు ముందు కొనసాగుతున్నందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మంచిది. ప్రభు సన్నిధిలో కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనం వినడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు వాక్య భాగము పరమగీతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. సార్ క్షమించి, మరి వాస్తవం చెప్పాలంటే సుదూర ప్రాంతము బైబిల్ ట్రైనింగ్ ఉండటం వల్ల గడిచిన మరి సోమవారం నుంచి ఇక్కడే మేము కొనసాగుతున్నాం. ఈ దినాన గ్రాడ్యుయేషన్ మరి ముగించుకొని మేము సాయంకాలమున మేము తిరుగు ప్రయాణం అవుతాం. ఒక 10 మంది మేము ప్రాంతానికి చేరి ఉన్నాం. మరి ఏదైతేనే ప్రభు సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము వినటానికి ప్రయత్నించేద్దాం. మరి రండి, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతూ ఉన్నాను. నేను షారోను పొలంలో పోయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్లో మరి ఇక పరమగీతల గ్రంథాన్ని దేవుడు రాయించుట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక మరి అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉంటే మరి చాలా ప్రాముఖ్యమైనది. ఇక బైబిల్లో మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో 12వ పుస్తకముగా మనం చూడవచ్చు. అయితే ప్రభు ఎందుకు ఈ అధ్యాయం రాయించాడంటే, మరి చాలా సందర్భంలో మనం వింటూ ఉంటాము కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి ప్రియుడైన మరి యేసుక్రీస్తు వారికి, అదేవిధంగా ప్రియురాలు మరి సంఘానికి, మరి వీరిద్దరి మధ్య కూడా మరి ఒక చక్కటి అనుసంధానాన్ని మనము ఈ యొక్క బైబిల్లో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. లోయలో పుట్టు పద్మం వంటి దాని మాటకి మనం చూస్తున్నాం. ఇక అధ్యాయంలో సోలొమెతి మనకు కనబడుతూ ఉంది. మరి ఈ బైబిల్లో మరి ఒక మాట ఉంటుంది ఏంటంటే, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలని మాట ఉంటుందండి. నేను నల్లని దానను ఆయన్ని కానీ నేను సౌందర్యవంతురాలను. అయితే దేవుని సన్నిధిలో మరి మనము ఈ ఉదయకాల సమయంలో చేరి ఉన్నాము. మరి ఇక లోకమనే యాత్రలో మనం ప్రయాణిస్తున్నాం. మరి లోకమనే యాత్రలో, మారుచున్న లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే మనము మన స్థితి ఎలాగుండాలో ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు ఇక మరి షారోను పుష్పము మనకి నేర్పించబోతూ ఉంది. చాలాసార్లు మనం వింటూ ఉన్నాం ఏంటంటే, మరి ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని కానీ, ఒక పక్షిని కానీ, ఏదైనా మరి ఒక వస్తువును కానీ మరి దేవుడు బైబిల్ రాయించాడంటే, మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి కొన్ని అనుభవాలను మనం నేర్చుకోవాలి. మరి ఆ నేర్చుకోవటం కాదు కానీ ఆ మాటలను మన జీవితాల్లో కలిగి ఉండి మనం జీవించాలి. వినటమే కాదు కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది. మరి చాలా సందర్భంలో మరి ప్రభు సన్నిధిలో మనం వింటూ ఉంటాము, కానీ అవి మన జీవితాలలో మరి అన్వయించుకొని జీవించడానికి ముందుకు రాలేకపోతున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ షారోను పుష్పము అనే ఒక పువ్వు మనకి కొన్ని పాఠాలు మనకు నేర్పించబోతూ ఉన్నది. ఒక 3 అనుభవాలని నేను మీ ముందు ఉంచుతాను. మరి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుందాము. ఇక షారోను పుష్పం ఎందుకు దేవుడు, మరి ఎన్నో పుష్పాలు ఉన్నాయి కదా ఈ భౌతికంగా, మరి మనం చూస్తూ ఉన్నాం చాలా రకాలటువంటి పుష్పాలు ఉన్నాయి కదా. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఇక పుష్పాన్ని రాయించి ఉంచాడంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక పుష్పంలో ఉన్నటువంటి ఒక 3 ప్రాముఖ్యతలను నేను మీ ముందు ఉంచుతానండి. ఒక 3 ప్రాముఖ్యతలు ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఈ షారోను పుష్పం ఎలాగుంటుందంటే మరి సున్నితమైనది. ఈ షారోను పుష్పము సున్నితముగా ఉంటుంది.
సున్నితమైనది అనే మాటను మనం జ్ఞాపం చేసుకోవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాలి, మరి దేవుని పిల్లలమైన మనము, దేవుని యొక్క మరి దేవుని చేత పిలువబడిన మనము, ఈ లోకం నుంచి ఏర్పాటు చేయబడిన నీవు నేను కూడా మరి ఎలా మనం జీవించాలంటే సున్నితమైన స్వభావాన్ని మనం కలిగి జీవించాలి. అంటే సున్నితత్వం అంటే బైబిల్లో ఒక చక్కటి మాట దీనికి దేవుడు రాయించంటే సాత్వికానికి సాదృశ్యంగా ఉన్నది. సాత్వికానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక భౌతికంగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు సన్నిధిలో మరి ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన స్వరక్తం ఇచ్చి మరి విలువ పెట్టి మరి కొన్నాడు. ఈ కొన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులరా, ఒకప్పుడు మన జీవితాలలో ఎలాగున్నాయంటే మరి కఠినమైన హృదయము, ఏమండి, మరి కఠినమైనటువంటి స్వభావాలు కలిగి ఒకవేళ మరి ఈ లోకంలో మనం జీవించిన వారమే కానీ, అయితే ప్రభువుని మనకి సొంత రక్షకునిగా మరి ఎరిగినప్పుడు, యేసు ప్రభు నా దేవుడని మనం నమ్మినప్పుడు ఈనాడు నీ నా జీవితాల్లో ఒక గొప్ప మార్పు రావాలండి. ఒక గొప్ప మార్పు రావాలి. ఏంటా మార్పు అంటే ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు మనము సున్నితమైనటువంటి స్వభావాన్ని కనుక కలిగి ఉండాలి. ఒకప్పుడు లోకంలో కఠినమైనటువంటి అనుభవాలు, కఠినమైన స్వభావాలు మనము కలిగి ఉన్నామేమో కానీ, అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈయన రక్షించబడిన మన జీవితాలలో మరి నిజముగా మనము సాత్వికము కలిగి మనం జీవించగలుగుతున్నామా ఆలోచించేయాలి. మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక పసుపు మనకి మొట్టమొదటిగా నేర్పిస్తున్నది ఒక సాత్వికము కలిగి మనం జీవించాలి. సాత్వికాన్ని కలిగి మనం జీవించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను చదువుతూ ఉన్నాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మరి 2వ వచనం 21వ వచనం చదువుతూ ఉన్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుతూ ఉన్నాను. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనే మాట. అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు, సాత్వికముతో మనం జీవించాలి. ఇక సాత్వికము నా జీవితాల్లో మనము కలిగి ఉండాలంటే, ఇక సాత్వికాన్ని మనము కలిగి మనము జీవించాలంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అనే మాట మనం చూస్తున్నాం. ఈనాడు ఎన్నో పర్యాయములు ప్రభు మాటలు వింటూ ఉన్నాం. ఎన్నో పర్యాయములు మరి దేవుని సేవకులు ఎన్నో రకాలుగా మరి మనకి దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నిజముగా అటువంటి మాటలు వింటున్న నీవు నేను కూడా మరి ప్రియమైన దేవుని ప్రజలారా ఆ సాత్వికాన్ని కలిగి మనం జీవించగలుగుతున్నాం ఆలోచన చేయాలి. ఈనాడు ఆ యొక్క సాత్వికము అనే అనుభవము మన జీవితాలలో మనకు లేనట్లయితే మనం జ్ఞాపం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యం పట్ల మరి మనకి ఆసక్తి లేదేమో అన్న విషయం మనం జ్ఞాపం చేయాలి. సాత్వికముతో మనం జీవించాలి. ఈ శారోణ పుష్పము ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక మెత్తటిది, ఒక విధానం మనం జ్ఞాపం చేసుకోవచ్చు, సున్నితమైనది అనే మాట. ఈ సున్నితమైన స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఏంటి, ఒకప్పుడు మన యొక్క మాట మరి ఎలాగైతే అలా మాట్లాడాలేమో కానీ, ఒకప్పుడు మన జీవితాలు మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం జీవించడం వారమే కానీ, ఈనాడు ప్రభు తనకు స్వరక్తం ఇచ్చి కొన్న మనము ఎలా జీవిస్తున్నామో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సాత్వికము మనకి ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. ఏమంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, మరి యోహాను సువార్త మరి మొదటి అధ్యాయంలో మరి ఒక మాట ఉంటుంది కదా, మనకందరూ కూడా తెలిసిన యొక్క మాటలే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఎత్తు ఉండెను, మరి వాక్యమే దేవుడై ఉండెను. ప్రభువు మనతో మాట్లాడాలని చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం.
ఏమండి ఇక పరిస్థితులన్నీ కూడా ఎలాగున్నాయంటే భయంకరమైనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరులరా, మన యొక్క స్వభావాలు ఎలాగున్నాయో మనం జ్ఞాపం చేసుకోవాలి. సున్నితమైన ఏమంటే సాత్వికము కలిగి మనం జీవించాలి. మనం చదివినిపిస్తాను. రండి, మత్తయి సువార్తలో మనకు మాట ఇక్కడ మనం చూడవచ్చు. రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకు మాట రాయబడి ఉన్నది. నేను చదువుతూ ఉన్నాను, మీరు వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట నేను చదువుతూ ఉన్నా. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి అన్నమాట. ఎంత గొప్ప మాట కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. ఏమండి ఇంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, మనము కూడా ఆయనలో ఉన్నటువంటి ఈ లోకం ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రభు మనల్ని ఎందుకు ఆయన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఆయనకి పరిచయలో వాడుకుంటున్నట్టే మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన స్వారూప్యంలోనికి మనం రావాలి. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈనాడు ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. రండి, మరొక మాట నేను చదువుతూ ఉన్నాను. మరొక మాట ఏంటంటే ఈ శారోను పుష్పం మొట్టమొదటిగా సున్నితమైనది. ఆ సున్నితమైన మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు రక్షించబడిన మనము కూడా సాత్వికం కలిగి మనం జీవించాలి. ఈ సాత్వికము ఎలా వస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం ద్వారా ఈ సాత్వికాన్ని మనము కలిగి ఉంటాం. మరొక మాట ఏంటంటే ఈ శారోను పుష్పము ప్రియమైన దేవుని ప్రజలారా మంచి సువాసన ఇస్తూ ఉన్నది. ఈ శారోను పుష్పం అంట ఆ యొక్క పొలంలో ఉన్నప్పుడు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలంతా కూడా మంచి సువాసన ఇస్తూ ఉన్నది. మంచి ఆ యొక్క పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడంట ఆ యొక్క స్మెల్ చూస్తూ ఉంటే చక్కగా ఎక్కడికి వెళ్ళిన వ్యక్తి సంతోషించే అనుభవాన్ని కలిగి ఉంటాడు. అయితే ఈ రెండో అనుభవము ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా ఈ శారోను పుష్పము సువాసనకరమైనది. అంటే ఈనాడు ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ రెండో అనుభవం ఏంటంటే ఈనాడు నీవు నేను కూడా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలండి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఏమండి ప్రభు ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఏమన్నాడంటే ఆయన అనేక మంది ఎదుట నిలబడి ఈ మాట అన్నప్పుడు ఈ మాటకి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ మాట ప్రశ్నించి 2025 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు కూడా ఏమండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుందంటే నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించుడి అనే మాట. ఏమండి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి మాటను పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధతను మన బైబిల్లో 1129 పేజీలు ఉన్నాయండి. బైబిల్ మొత్తం కూడా 1129 పేజీలు ఉంటే ఈ 1029 పేజీలలో 1048 సార్లు కూడా ఒక మాట ఉంటుంది, పరిశుద్ధత అనే మాట మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధత ప్రతి ఒక్క పేజీలో కూడా ఈ మాట మనకి దేవుడు రాయించి ఉంచాడంటే ఎంత పరిశుద్ధంగా మనం జీవించాలో మనం జ్ఞాపం చేసుకోవాలి. మన యొక్క మాటలో పరిశుద్ధత, మన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, ఏమండి మన యొక్క నడవడికలో పరిశుద్ధత. ఈ లోకంలో ఇటువంటి అనుభవం ఒకప్పుడు మనకు లేదు. అయితే ఈనాడు గొప్ప అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం జ్ఞాపం చేసుకోవచ్చు. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. రండి, ఒక మాట చదివినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి చదువుతూ ఉన్నాను. 5వ అధ్యాయము 2వ వచనం.
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అనుభవాన్ని మరి ఇక్కడ రాయించాడో దేవుడు మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఒక చక్కటి అనుభవము ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ షారోను పుష్పమంట సువాసన ఇస్తూ ఉన్నది. అయితే ఈనాడు ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? పరిశుద్ధత మరి కలిగి మనం జీవించాలి. రక్షించబడిన మరి మారు మనసు పొందిన మన యొద్ద నుంచి ఒక మాట ఎలా అంటాను ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజల, పరిశుద్ధత అనే సువాసన ఈ లోకంలోనికి వెళ్ళాలండి. పరిశుద్ధత అనే సువాసన మన నుంచి అనేక మందికి తెలియచేయబడాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యోసేపు యొక్క జీవితంలో ఎంత చక్కగా పరిశుద్ధంగా జీవించాడో మనం ఎన్నోసార్లు విన్నామండి. యోసేపు యొక్క స్థితి ఎలాగున్నది? ఐగుప్తు దేశంలో మరి తెలియని ప్రజలు, తెలియని భాష, తెలియని ప్రాంతము, ఎవరూ లేరు. ఆ స్థితిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి యోసేపుకి. నా అన్నవారు ఎవరు లేకపోతే ఆ మనుష్యుడు ఎలా జీవిస్తాడో మనకందరికీ ఎరుక, మనకందరికి తెలిసిన వారమే. మన అన్నవారు ఆ ప్రాంతంలో ఎవరు లేనప్పుడు మరి నా వారు ఎవరు లేరు కదా, నేను ఎలా పడితే అలా జీవిస్తానని ఒక మనుష్యుడు అనుకుంటాడేమో. కానీ యోసేపు ఎంత పరిశుద్ధంగా జీవించాడు. ఎన్నో మరి ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు. మరి ఇటువంటి సందర్భంలో కూడా యోసేపు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. ఈనాడు దేవుని పిల్లలంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ప్రజలంగా మనము ఉన్నప్పుడు మన స్థితి ఎలాగున్నదో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒకప్పుడు మనకి పరిశుద్ధత లేదు కదా, సర్వమాలిని అంటించుకొని మనం జీవించడం వారమే. అయితే ఈనాడు నీ కోసం నా కోసం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కలువరి శిలువలో తన స్వరక్తాన్ని అంతా కూడా కార్చేశాడండి. ఆయన స్వరక్తాన్ని మొత్తం కూడా మన కోసం కార్చేశాడు. ఇంత గొప్ప త్యాగం చేశాడు ప్రభు. అయితే ఈనాడు ప్రియమైన అధ్యయన ప్రజలారా, మన స్థితి ఎలాగున్నదో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు దేవుని పిల్లలంగా పిలువబడుతున్న నీవు నేను కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధత మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఈ అనుభవం మనం జ్ఞాపం చేసుకుంటే పేతురు యొక్క స్థితి ఎలాగున్నదయ్యా? ఒకప్పుడు చేపలు పట్టేవాడు, రాత్రి అంతా శ్రమ పడేవాడు, ఉదయకాలమున తన ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకవేళ ఆ రాత్రి అంతా శ్రమ పడినప్పుడు చేపలు పడితే సంతోషిస్తూ ఉండేవాడు. మరి రాత్రి అంతా శ్రమపడి ఉదయకాలం లేచి ఆ యొక్క వీధుల గుండా వెలుచు ఉంటే ఆ దినాన పేతురును చూసి అనేక మంది కూడా అసహించుకున్నారు. అనేక మంది కూడా అరే పేతురు వస్తున్నాడా, భయంకరమైన వాసన అని చెప్పేసి పరిగెత్తారేమో, భయంకరమైన వాసన వస్తుందని చెప్పేసి. ఆ స్థితిలో తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఎన్నో రకాలుగా బాధపడిన స్థితి ఆ యొక్క పేతురు కలిగి ఉన్నాడేమో. కానీ ఒకప్పుడు వాసన, దుర్వాసన అని పరిగెత్తిన ఈ ప్రజలు ఒకనొక సమయమున క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు ఆ స్థితి ఎలాగున్నది అంటే, పేతురు యొక్క నీడ పడితే చాలండి మా జీవితాలు బాగుపడతాయి. పేతురు యొక్క నీడ పడితే చాలు మా యొక్క పిల్లలు బాగుపడతారు. ఆయన తాగితే చాలు మా జీవితాలు బాగుపడతాయి, ఆరోగ్యాన్ని మేము పొందుకుంటామని చెప్పేసి ఎంతో మంది కూడా అదిన మరి పేతురు యొక్క నీడ కోసము ప్రాకులాడుతూ ఉండేవారంట. ఎంత గొప్ప ప్రభావాన్ని ప్రభు పేతురుకి ఇస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప అనుభవాన్ని మరి పేతురు కలిగి ఉన్నాడంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒకప్పుడు దుర్వాసన అన్నటువంటి ఈ ప్రజలే ఈనాడు ప్రభు కోసము సమస్తము విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తే ఆయన లేచి నిలవబడి బోధిస్తున్నంట. ఆ మాటల ద్వారా 3,000 మంది హృదయాలు పొడవబడ్డ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప అనుభవం కదండి పేతురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు పరిశుద్ధత లేనప్పుడు భయంకరమైన దుర్వాసన. ఈనాడు ప్రభు యొక్క ఆత్మను పొందుకొని అలా వెళుతూ ఉంటే అనేక మంది కూడా ఆ పేతురు యొక్క నీడ పడితే చాలని చెప్పేసి
వారు అనుకుంటూ ఉంటే ఎంత గొప్ప అనుభవాన్ని పేతురు కలిగి ఉన్న జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు ఒకనొక సమయమున మన జీవితాల్లో కూడా అనేక మంది ఇటువంటి మాటలు అన్నారేమో, కానీ ఈయన ప్రత్యేకించబడిన నీవు నేను ప్రభు కోసం వేరు చేయబడ్డాము. ప్రభు కోసము ఎన్నో రకాలుగా మనము ఆయనకి పరిచయంలో మరి కొనసాగుతున్నప్పుడు ఈనాడు ప్రేమ దేవుని ప్రజలారా, ఈనాడు మనకి పరిశుద్ధత ఎలాగున్నా జ్ఞాపం చేసుకోవాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అనే మాట. ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఈ మొట్టమొదటి అనుభవం చూస్తున్నాము. ఈ పుష్పము సున్నితమైనది. రెండవది ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ శారోను పుష్పము మంచి సువాసన ఇస్తూ ఉన్నది. మరొక అనుభవాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇక శారోను పుష్పం యొక్క మూడో అనుభవము ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ శారోను పుష్పములో ఈ శారోను పొలము ఎక్కడుంటుంది అంటే మనం జ్ఞాపం చేసుకోవచ్చు. మరి కర్మేలు పర్వతానికి యొప్పే అనే పర్వతానికి మధ్యలో ఉంటుందంటండి. కర్మేలు పర్వతానికి యొప్పే అనే ప్రాంతం మధ్యలో ఈ శారోను పొలం ఉంటుంది. ఈ శారోను పొలంలో ఈ శారోను పుష్పము పూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు అనుభవం మేము విన్నాము. మొట్టమొదటిగా మనం వింటూ వచ్చాము సాత్వికంగా మనం జీవించాలి. రెండవదిగా మనం వింటూ వచ్చాము పరిశుద్ధత మనకు అవసరము. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము కర్మేలు పర్వతానికి యొప్పే అనే పర్వతానికి మధ్యలో శారోను పొలం ఉంది. ఆ పొలములో ఈ పుష్పం పూస్తూ ఉన్నది. ఈ మూడో అనుభవాన్ని నేను మీ ముందు ఉంచుతానండి. ఈ మూడో అనుభవము ఏంటి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, కర్మేలు పర్వతంలో ఏం జరిగింది అంటే మనకందరికీ తెలిసిన సంగతే. కర్మేలు పర్వతం మీద ఏలియా రోషము కలిగిన దేవుని సేవకుడు రోషము కలిగిన దేవుని సేవకుడు ఒక్కడే ఉన్నాడు. బయలు ప్రవక్తలు ఒకవైపున ఉన్నప్పుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా వారు బయలా అని చెప్పేసి అనేక రకాల కేకలు పెట్టారు. ఎన్నో రకాలుగా కత్తుల చేత వారి యొక్క శరీరాల్ని కోసుకున్నా కానీ వారి దేవత రాలేదు. అనేక రకాలుగా ఈ భయంకర పరిస్థితుల్లో ఈ కర్మేలైన పర్వతం మీద ప్రియమైన దేవుని ప్రజలారా ఒక చిన్న ప్రార్థన చేశాడండి ఏలియా. చిన్న ప్రార్థన. ఆ మాట నేను చదువుతుంటే ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి నా దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన ఏంటంటే నేను చదువుతున్నాను, చాలా చక్కగా ఉంటుంది. రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 17 వచ్చి నేను చదువుతున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడు అయి ఉన్నావని, నీవు వారి హృదయమును నీ తట్టుకు తిరిగి చేయదవనియు ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన ఆలకించుము అనే మాట. చూడండి, ఆ చిన్న ప్రార్థన చేశాడు. అతడు ఇలాగూ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కర్మేలు పర్వతంలో జరిగిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఏలియా రోషము కలిగిన దేవుని సేవకుడు ఒక్కడే ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన సమాధానం ఇచ్చాడండి. ఆ ప్రార్థనకి సమాధానం వచ్చేసింది. అయితే ఈ యొప్పే అనే ప్రాంతం యొక్క స్థితి ఎలాగుందంటే, ఈ యొప్పేలో పేతురు గారు ఉన్నప్పుడు, పేతురు ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్మేలు పర్వతము యొప్పే ప్రాంతానికి మధ్యలో ఈ శారోను పొలం ఉంది. ఈ శారోను పొలములో శారోను పుష్పము పూస్తూ ఉన్నది. అయితే కర్మేలు పర్వతంలో మనం జ్ఞాపం చేసుకోవచ్చు, దేవుడు ఏలి యొక్క ప్రార్థన విన్నాడు. యొప్పే అనే ప్రాంతంలో దేవుడు మనం జ్ఞాపం చేసుకోవచ్చు, పేతురు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడండి. అయితే ఈ మూడో అనుభవము ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాము. ఒక మాట ఇలా అంటాను, నీ నా ఇంటిలో, నీ నా గృహంలో ఈనాడు చాలా ఉన్నాయండి. ఇదినైనా భౌతికంగా, శారీరకంగా మనకు గృహంలో ఏదైతే కావాలో అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. మనకు కావాల్సినటువంటి ఆ యొక్క గృహంలో కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఉంటాయి.
మరి భౌతికంగా ఏదైతే కావాలో, మరి ఏదైతే అవసరమైనదో, ఏమండి, ఈ డైనింగ్ హాల్ అని, ఈ బెడ్రూమ్ అని, ఈ కిచెన్ రూమ్ అని, ఏమండి, మరి అనేక రకాలుగా మరి ఏర్పాటు చేస్తూ ఉంటాం. భౌతికంగా ఏదైతే కావాలో ఏసీ అని, టీవీలని, ఏమన్నా ఫ్రిడ్జ్ అని, ఏమండి, మరి ఇటువంటి అనుభవంలో మరి మనము జ్ఞాపం చేసుకుంటాము. కానీ ఈ మూడో అనుభవము, ఈ శారణ పుష్పము మనం జ్ఞాపం చేసుకోవాలి. నీ నా గృహములో అన్నీ ఉన్నాయి, నీ నా గృహములో అన్నీ ఉన్నాయి. భౌతికంగా, ఏమండి, మన దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఎరిగిన వారమే. ఆయన మన ప్రార్థన, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారయ్యా అంటే, సర్వ శరీరులు యేసుప్రభు యొద్దకు ఎందుకు వస్తున్నారంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులరా, నీ నా గృహంలో ఒక మాట ఎలా అంటాను, ప్రార్థనా గది ఉన్నదా? నీ దేవుడు సజీవుడు కదా. మనం ఆరాధించే దేవుడు మరణపు ముళ్ళను విరిచాడు. ఏమండి, మరణం అంటే ఈనాడు క్రైస్తవుడు భయపడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి, ఏమండి, ఆయన ప్రార్థనలకి ఇస్తాడని ఎరిగి కూడా మనం అన్నీ ఏర్పాటు చేసుకోవడం. కానీ ఒక చిన్న మరి ఒక గది అంటే, ఈ సమయమున నా కుటుంబం అంతా కూడా ఆ ప్రాంతంలో చేరి నేను ప్రభుతో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఏమండి, ప్రభుతో కూడా నేను మాట్లాడాలి. నా ఎదుట మరి నా ఎదుట కోత ఎంతో విస్తారంగా ఉన్నది. నా ఎదుట ప్రజలు నశించిపోతూ ఉన్నారు. నా ఎదుట రక్షణ లేదు చాలా మంది కూడా. అయ్యో, నా ఎదుట ఎంతో మంది కూడా మరి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే, ఈనాడు ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుని యొక్క కుటుంబంలో ప్రార్థనా గది అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఏమండి, ఈనాడు ఒక గ్రామంలో నేను దేవుడు ఉంచాడంటే, నీ చుట్టూ అనేక మంది కూడా రక్షణ లేని స్థితిలో ఉన్నారంటే, ఒకానొక సమయమున ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు కదా. ప్రభు నిన్ను కూడా లెక్క అడుగుతాడు కదా. ఏమండి, ఈనాడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఎంత క్రైస్తవం ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈనాడు మనకి ఉన్నటువంటి ఒక గొప్ప ఆయుధం ప్రార్థన అండి. సమయం ఉన్నప్పుడంతా కూడా ఏమంటే ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకొని, ఇది నా ప్రార్థన గది, నేను నా పిల్లలు మేమందరూ కూడా ఈ సమయమున మరి ఈ ప్రాంతం చేరుకొని మేము భారం కలిగి ప్రార్థిస్తామండి. ఏమండి, మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఈ భౌతికంగా మనుషుడు ఏర్పాటు చేసుకున్న వాటికి అనేక రకాలుగా వీరు ఇన్ని రకాలుగా ప్రాకులాడుతూ ఉంటే, నీ నా దేవుడు ఎంత గొప్పవాడో మనము ఎరిగిన వారమే. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. నీ నా దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎరిగిన వారమే. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క గృహంలో ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామో ఆలోచించేయాలి. ప్రార్థన గది ఉన్నదా? ఈ శారణ పుష్పము, నేను ముగింపులోకి వస్తున్నాను, ఈ శారణ పుష్పము మనకి ఒక 3 అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉన్నది. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ పుష్పాన్ని బైబిల్లో రాయించి ఉంచాడంటే, మొట్టమొదటిగా ఈ పుష్పము సున్నితమైనది. అంటే మనం జ్ఞాపం చేసుకోవచ్చు, మనము సాత్వికం కలిగి మనం జీవించాలి. రెండోదిగా మనం ఇంటూ వచ్చాము, ఈ శారణ పుష్పము సువాసన ఇస్తూ ఉన్నది. ఈ అనుభవం నుంచి ఒక గొప్ప అనుభవం నేర్చుకున్నాము. మనమందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. 3వ అనుభవము, ఏమండి, ఈ శారోను పొలంలో పూసే యొక్క పుష్పము కర్మేలు పర్వతానికి, యొప్పే అనే ప్రాంతానికి మధ్యలో ఉంటూ ఉన్నది. మనం జ్ఞాపం చేసుకున్నాము, కర్మేలు పర్వతం దేవుడు ఏలే ప్రార్థన విన్నాడు. యొప్పైన ప్రాంతంలో మరి పేతురు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. అయితే ఈ మధ్యలో ఒక గొప్ప అనుభవం అంటూ వచ్చాము. నీ నా గృహంలో ప్రార్థన గది, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఈనాడు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? మనం ఆలోచన చేద్దాం. బైబిల్ ఇందాక మనం ఇంటూ వచ్చాము, నేను నల్లని దానను, ఆయనకి సౌందర్యవంతురాలను. ఏమండి, మనము కూడా ఈ లోకమైన యాత్రలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకమైన యాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సాత్వికాన్ని మనం కలిగి ఉందాము, పరిశుద్ధత మనం కలిగి జీవిద్దాము. 3వదిగా ప్రియమైన దేవుని ప్రజలారా, మన యొక్క గృహాల్లో ఈ ప్రార్థనా గది, ఈ ప్రార్థనను కలిగి ఉందాము. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలు 14 స్తోత్రాలు. గడిచిన రాత్రి కాలం అంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు 14 స్తోత్రాలు.
ఇప్పటి వరకు దేవా వాక్య ధ్యానంలో మేము ఉన్నాం. మీ కొందనాలు స్తోత్రాలు. అయాగుతున్న మేము శారణ పొలంలో పూసే పుష్పం వంటి వారుగా ఉండటానికి తగిన సహాయం తెచ్చింది. ఎందుకంటే అది నాయన అనేక మందికి శ్వాసను కలుగు చేస్తుందని మీరు ఇచ్చారని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఆయా వాక్యం చెప్పండి దాసుని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. ఆయా వారి పరిచర్యలు వారి సంఘాలలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయన ఎక్కడైతే పరిచర్య చేస్తున్నాడో ఆ పరిచర్యలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. అనేక మంది బిడ్డలను ఆయా నీ వెలుగులోనికి నీ మార్గంలో నడిపించడానికి తగిన సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయా నీ కొందనాలు ఇప్పటి వరకు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. వారి కుటుంబాలన్నింటి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించడానికి తగిన సహాయం దయచేయండి. ఆయా తండ్రి, ఎందుకంటే ప్రార్థన ఆలకించవాడా సర్వ శరీరులు మెతుకుద్రను వాగ్దానం చేసిన దేవుడు. మాకు ఈ లోకంలో ఎవరు సహాయం చేసేవారు లేకపోయినప్పటికీ, ఆదుకునేవారు లేకపోయినప్పటికీ మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేసే దేవుడు పోయా నీ కొందనాలు స్తోత్రాలు. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క మోకాలని నామంలో వంగటానికి తగిన సహాయం దయచండి. దినమంతా భద్రపరిచి దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.